ప్రత్యక్ష గుడారంలో కూడా వాళ్ళు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు సాంబ్రాన్ని వేస్తారు, సువాసన గల సాంబ్రాన్ని వేస్తారు. పరిమళ ద్రవ్యాలతో సాంబ్రాన్ని తయారు చేసి దేవుడికి అది పూజ చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. ప్రధాన యాజకులు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, బలులు అర్పించేటప్పుడు పాత నిబంధనలో వాళ్ళు సాంబ్రాణిని తీసుకొని వాళ్ళు దేవుడికి నైవేద్యం ఇస్తూ ఉంటారు, దేవుడికి బలులు ఇస్తూ ఉంటారు, దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. వీళ్ళ సాంబ్రాణిని తీసుకుని వచ్చారు అని అంటే యేసుక్రీస్తు నిజంగా దేవుడని అర్థము. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు పూజించడానికి వచ్చారు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. దేవుణ్ణి సాంబ్రాన్ని తీసుకొచ్చి, అయ్యా నిజంగా నువ్వు దేవుడివి, ఆయనలో దైవత్వాన్ని చూశారు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి ఆ సాంబ్రాన్ని కానుకగా ఇచ్చారు. అయ్యా నువ్వు మా కోసం విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడివి, నువ్వే దేవుడివి అని చెప్పి సాంబ్రాణిని కూడా ఎందుకు ఇచ్చారంటే దేవుడికి తప్ప ఎవరికి ఇవ్వరు. అది ఒక సేవకుడికి తప్ప ఎవరికి ఇవ్వరు ఆ సాంబ్రాణి. ఆయన ఒక సేవకుడిగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు, మన మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు, మనకి దేవుడికి మధ్యవర్తిగా ఉన్నాడు, ఆయనే దేవుడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందునిమిత్తం వాళ్ళు ఒప్పుకొని అంగీకరిస్తూ ఆ సాంబ్రాణిని దేవుడికి అర్పించారు. స్తోత్రం కలుగునుగాక.